ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ బైబిల్ తరగతిలో తండ్రి మీ పిల్లలతో కలిసి మీరు రాయించిన ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆ లేఖనాలను పరిశోధిస్తుండగా సమయోచితమైన జ్ఞానంలో నాకు ప్రసాదించమని వేడుకుంటూ, మీ పిల్లల మనోనేత్రాలు వెలిగించమని వేడుకుంటూ, మా ప్రాణప్రియుడు రక్షకుడు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన చేసి అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దర్శన దేవుడు నిజమా అనే పాఠాన్ని మనం ఆలోచించుకున్నాం. దర్శన దేవుడు నిజమా ఎందుకు అంటే, ఈరోజు చాలామంది దర్శనాల పేరిట అనేకులను మోసగిస్తూ, దర్శనాల పేరిట ఈరోజు దర్శనాలు కలుగుతున్నాయి, మాకు కూడా వచ్చాయి అనే అనేక మంది బోధనలో మనం ఏది వాక్యానుసారము, లేఖనాలు ఏం చెబుతున్నాయి, అసలు దర్శనాలు ఈరోజు ఉన్నాయా అని కులంకషంగా మనం ఆలోచించుకొని ధ్యానించుకుందాం. ఎందుకంటే పిల్లరా, ఈరోజు పాత నిబంధనలోని అనేకమైన సందర్భాలను చూపించి, అదిగో వారికి దర్శనాలు వచ్చినాయి కదా, మాకు కూడా దర్శనం వచ్చింది, ఆ దర్శనం ప్రకారంగా మేము పలానా గ్రామానికి వెళ్ళాము లేదా పలానా కుటుంబానికి వెళ్ళాము అని చెప్పుకుంటూ ఈరోజు అనేక మంది దైవ సేవకులు చెప్పటం చాలా విడ్డూరంగా ఉంటుంది, బైబిల్కి భిన్నంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ, అసలు అపోస్తలుడైన పౌలు ఏం మాట్లాడాలంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఒక మంచి సంగతి అక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని అంటే, 4వ అధ్యాయం 6వ వచనంలో, 4వ అధ్యాయం 6వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, సహోదరులారా, మీరు మమ్మల్ని చూసి ఆ లేఖనముల యందు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొకని పక్షమున మరి ఒకని మీద ఉప్పొంగుకుంటున్నట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీద అపొల్ల మీదను పెట్టుకొని సాదృశ్య రూపంగా చెప్పి ఉన్నాను అన్నాడు. ఇక్కడ మనకి ఒక విలువైన సంగతులు చెప్పాడు. ఏంటంటే, లేఖనములు యందు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదు అని. అంటే ఏదైతే బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలతో రాయబడిన ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇవన్నీ కూడా వాగ్దానాలు లేదా లేఖనాలు అనొచ్చు. ఈ లేఖనాలను దాటి మనం బయటికి వెళ్ళకూడదు. ఈ లేఖనాలను దాటి మనం వేరే చెప్పకూడదు. వేరే చెప్తే చాలా ప్రమాదకరమైనవి. ఎందుకంటే అవి మనతో పాటు అనేకులను ఏమన్నా సత్య మార్గం నుంచి దూరమైనట్లు అవుతుంది, లేదా అనేకులను నరకానికి తీసుకువెళ్ళినట్లుగా అందుతుంది. ఎందుకంటే ఒక హద్దులు ఉంటాయి మనకి. పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే రాయబడి ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు మనకు రాసిన హద్దులు, వాటిని అతిక్రమించకూడదు. ఇప్పుడు సహజంగా మనం పలానా పట్టణంలో ఉన్నాం అనుకోండి, లేదా ట్రాఫిక్లో ఉన్నాం అనుకోండి, ఒక జీవో అనేది ఉంటుంది, మనం ఎడం పక్కనే వెళ్ళాలి అని. ఏమండి, కొన్ని రూల్స్ ఉంటాయి, ఎడం పక్కనే వెళ్ళాలి వెహికల్స్ వాళ్ళందరూ. ఒకవేళ అది అతిక్రమించారు అనుకోండి, ఏమైంది, పనిష్మెంట్ ఇస్తారు లేదా ఫైన్ వేస్తూ ఉంటారు. అలాగే దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నప్పుడు, పగలు ద్వేషాలు ఉన్నప్పుడు మనకంటూ ఒక హద్దులు తీసుకుంటాం. భారతదేశానికి లేదా పాకిస్తాన్కి ఒక హద్దులు ఉంటాయి. ఆ హద్దులు దాటిపోయామనుకోండి, వాళ్ళ చేతుల్లో పడామనుకోండి, ప్రాణానికే ప్రమాదం. అది అవసరం ఉండిపోయినా అవసరం లేకపోయినా ఆ హద్దులు దాటిపోతే వాళ్ళు ఏం చేసినా మనం అడగటానికి వీలుండదు. కనుక మనం వాళ్ళ చేతులకు పోయినాం. అలాగే వాక్యాన్ని దాటి మనం ఏమండి వేరే హద్దుల్లోనికి పోకూడదు. ఏమండి వాక్యానికి భిన్నంగా మనం పోకూడదు. అందుకే ఇంకో మాట కూడా అంటాడు. అదే 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో, కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికలో ఇంకొక మాట కూడా మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. 2వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటాడంటే, మేము దేవుని వాక్యమును
కలిపి చెరిపెడి అనేకులు వలె ఉండక అన్నాడు. కాబట్టి మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి, ఈరోజు ఎలా కలిపి చెరుపుతున్నాడు అంటే వాక్యాన్ని వాళ్ళకు అనుకూలంగా కలుపుకుంటున్నారు, వాక్యాన్ని మా పని ఎలానే ఉంటుంది అని వాళ్ళని కలుపుతున్నారు. వాళ్ళని అంటే కల్పనా కథలతో ఏ బోధకులు అయితే లేదా ఏ డినామినేషన్ ఏదో వాళ్ళకు అనుకూలంగా ఉందో వాళ్ళకు అనుకూలమైన లేఖనాలను, వాళ్ళకి సపోర్ట్ చేసే లేఖనాలను వాటిని పట్టుకొని కలిపి అనేకులను చెరిపోయాడు. అంటే అపోస్తుడైన పౌలు ఆనాటికే అనేకులు అన్నారంటే ఇప్పటికీ ఎంతమంది అయిపోయింటారు? కోకొల్లలుగా కలిపి చెరిపెట్టే వాళ్ళు అనేకులు ఈరోజు సమాజంలో ఉన్నారు. లేఖనాలకు భిన్నంగా, వాక్యానికి భిన్నంగా చెప్పి అనేకులను మోసగించేవాళ్ళు ఎక్కువగా వీళ్ళు ఏమంటే పాత నిబంధనలు ఎక్కువగా బేస్ చేసుకొని అనేక బోధలు ఈరోజు సమాజంలో ఉన్నాయన్న సంగతి మనందరికీ తెలుసు. కనుక దర్శనం గురించి ఈరోజు మనం చెప్పుకోవాలి అంటే ఈ దర్శనాలు ఏమండి ఆది కాండంలో అబ్రహాముతో ఒక మాట అంటాడు. ఎక్కడ 18వ అధ్యాయం మనం గమనిస్తే అక్కడ ఆది కాండము 18వ అధ్యాయంలో చాలామంది ఈరోజు దర్శనం, రాత్రి నాకు దర్శనం వచ్చింది, రాత్రి ఏదైనా సాక్ష్యం చెప్పనండి, ఏదైనా సాక్ష్యం చెప్పమనండి, రాత్రి దేవుడు నాకు కనిపించాడు, రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు, ఈ విధంగా చెప్పాడు అని చెప్తారు. అసలు దర్శనాలు రాత్రి వస్తాయా పగలు కూడా వచ్చినాయా అని మనం ఆలోచించుకోవాలి. దర్శనాలు రాత్రి అందరికి ఎందుకు వస్తున్నాయి, పగలు ఎందుకు రావట్లేదు, అసలు పగలు వచ్చిన వాళ్ళు ఉన్నారా అని మనం ఆలోచిస్తే ఎన్నో సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనకి కనిపిస్తాయి. ఆది కాండము 18వ అధ్యాయము 1 నుంచి 2-3 వచనాలు మనం చదివితే, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ అన్నాడు. చూడండి ఎప్పుడు వచ్చింది దర్శనం? ఎండవేళ గుడారం ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను అన్నాడు. యెహోవా అతనికి కనబడాడు. అతడు కన్నులెత్తి చూసినప్పుడు మరలా 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి అన్నాడు. ఇక్కడ దర్శనం ఎప్పుడు వచ్చినట్లుగా రాయబడింది? ఎండవేళలా, అంటే పగలు ఎండ కాస్తుంది, ఆ సమయంలో దేవుడు కనిపించినట్లుగా దర్శనంలో వచ్చినట్లుగా మనకి అబ్రహాం గారు చెప్తున్నాడు. అంటే దర్శనం ఎవరికి ఈరోజు సేవకులు కానీ విశ్వాసులు కానీ దర్శనం పగలు రావట్లేదా? రాత్రిపూటే వస్తుందా? మెల్లమెల్లగా నాతో మాట్లాడాడని, ఏమండి పలానా ఊరు వెళ్ళమని సేవ చేయమన్నారని, పలానా కుటుంబానికి వెళ్ళి ఇక్కడ వివాహానికి సంబంధించిన కార్యక్రమం ఇక్కడ చేయాలని, ఇలా లేనిపోని కల్పితాలు కల్పించి అనేక విశ్వాసులను ఈరోజు చెడగొడుతున్నారు లేఖనాలను అవగాహన లేక. కనుక ఆ రోజు వచ్చినట్లు ఈరోజు కూడా మాకు వస్తాయి అనుకోవటం అనేది చాలా విచారకరమైనది. అయితే మోషే గారి సందర్భం కూడా మనం ఆలోచించుకుంటే, మోషే గారి సందర్భం కూడా నిర్గమాకాండం 3వ అధ్యాయంలో, నిర్గమాకాండము 3వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చూడండి. నిర్గమాకాండము 3వ అధ్యాయం 1 నుంచి, మోషే మిద్యాని యాజకుడైన ఇత్రో అని తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్య అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను అన్నాడు. అరణ్యమందు అవతల అంటే ఎప్పుడు మేపుతున్నాడు మందను? మందను ఎప్పుడు మేపుతారండి? గొర్రెల్ని పగలే కదా, రాత్రులు నేర్పరు కదా. రాత్రులు మేపడం అంటే ఎక్కడ దారి కనిపించదు, కొండల్లో పొలాల్లో రెస్ట్ తీసుకునే టైం, కానీ ఇక్కడ మేపుతూ ఉన్నాడు అంటే పగలే, ఇంచుమించు పగలే అక్కడ మేపుతున్నాడు. కనుక ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన మొత్తం. ఇప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఇంకొక దర్శనం ఎవరికి వస్తుంది? కొర్నేలి సందర్భం మనందరికీ తెలుసు. ఆయనకి ఎప్పుడు ఇచ్చింది అంటే ఈరోజు సేవకులైనట్లుగా చెప్తున్నాను. ఈరోజు సేవకులు ఎలా మాట్లాడుతుంటే రాత్రి నాకు దర్శనం వచ్చింది అని చెప్తారు కదా, అది ఎంతవరకు వాస్తవం అనేది మనం ఆలోచించుకోవాలి. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 1-3 వచనాలు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 2-3 వచనాలు. ఇటలీ పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియును భక్తిపరుడు
కైసరీలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడు ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ. ఎక్కడెప్పుడు వచ్చింది ఇతనికి? పగలు అంటే ఎండవేళల అబ్రహాముకి వచ్చిన, ఇక్కడ మందను కాసేటప్పుడు ప్రత్యక్షంగా దేవుడు మోషేకి కనిపించిన, ఇక్కడ కొర్నేలికి కనిపించిన, ఎక్కడ పగలు ఇంచుమించు 3 గంటలు. అక్కడ పర్టికులర్గా టైం కూడా బేస్ చేసి రాయించాడు. కనుక ఈరోజు దర్శనాలు అంటే పగలు కూడా రావాలి. కానీ అందరికీ కూడా ఈరోజు చెబుతున్నట్లుగా అందరికీ కూడా ఎప్పుడు వస్తున్నాయి? రాత్రులు వస్తున్నాయి. అసలు ఎంతకీ వీళ్ళు దేవుణ్ణి చూసారా అనే ప్రశ్న కూడా కొంతమందికి ఉండొచ్చు. కొంతమంది ఈరోజు ఏమనుకుంటారు అంటే, దేవుడు వాళ్ళకి కనిపించాడు కదా, ప్రత్యక్షమయ్యాడు కదా, ఈరోజు మాకు కూడా కనిపించాడు అన్నారు. అసలు దేవుడిని మనం చూడగలవా? దేవుడు కనిపిస్తాడన్న ఆలోచనలు కూడా లేదు. అంటే వీళ్ళు ఎక్కువగా ఎవరిని ఉదాహరణలు తీసుకుంటారంటే అబ్రహాం గారిని, ఏమంటే మోషే గారిని. అబ్రహామును దీవించిన దేవా మమ్మలను దీవించు అని, మోషేని దీవించిన దేవా మమ్మలను దీవించండి అంటే ఇటు కొటేషన్స్ బాగుందని చెప్పి వాడుకుంటారే కానీ అది ఏ కాలానికి సంబంధించినది, ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, అసలు దేవుడు కనిపిస్తే నరుడు బ్రతకగలడా, వాళ్ళకి కనిపించింది ఎవరు, ఇవన్నీ కూడా ఆలోచించరు. మళ్ళీ కొత్త నిబంధనలు ఏమని ఉంది? 7వ అధ్యాయం 30వ వచనంలో, అదే అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 30వ వచనంలో అక్కడ చూసింది ఎవరిని? ఎక్కడ రాసింది? ఎక్కడో నిర్గమకాండంలో జరిగిన సందర్భాన్ని ఎక్కడ మనకిక్కడ పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ఇక్కడ రాయబడుతుంది. 30వ వచనం చదవండి. 40 ఏళ్ళైన పిమ్మట సినాయి పర్వతారణ్యం అనే ఒక పొదలో అగ్నిజాలలో ఒక దేవదూత ఆకపడెను అన్నాడు. అక్కడ ఎవరు కనిపించింది? దేవదూత కనిపించింది, దేవుడు కాదు. దేవదూత అక్కడ కనిపించింది. చాలామంది అక్కడ ప్రత్యక్షమయ్యాడు కదా, దేవుడు మాట్లాడాడు కదా అంటారు. అక్కడ కనిపించింది దేవుడు, దేవుని పక్షాన ఒక దేవదూత కనిపించింది. అలాగే యాకోబు గారికి దేవుడు ముఖాముఖితో మాట్లాడాడు. అలాగని మనం యెహోషువ గ్రంథంలోనికి వెళితే అక్కడ కూడా ఏమని ఉంటుంది? నేను మగసిరిగలనై పోరాడి జయమందును. ఎవరితో? దేవదూతతో అంటాడు. దూతతో పోరాడి జయమందును అంటాడు. అంటే ఇక్కడ చూసిన వాళ్ళందరూ కూడా ఇంచుమించు పగలే దర్శనాలు వచ్చినాయి. ఇక్కడ దేవుని చూసాము, ప్రత్యక్షంగా మాకు కనపడ్డాడు అన్న చోటల్లో కూడా అక్కడ దేవదూత అనే మాటలు, ఇక్కడ మన సందర్భాలు ఇవన్నీ కూడా చూసాం. ఇంతకీ వీళ్ళు పగలు ఇంచుమించు ప్రత్యక్షమైంది ఎందుకు? దర్శనం ఇచ్చింది ఎందుకు? ఏమండి, కనిపించింది ఎవరు, దేని కొరకు ఇవన్నీ అంటే అసలు ఏమంటున్నాడు అంటే, అసలు కనిపించింది అబ్రహాం గారికి కనిపించింది ఎందుకు? మోషే గారికి కనిపించింది ఎందుకు? అవసరం ఏముంది, మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని మనం ఆలోచిస్తే, ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 19వ వచనంలో ఇప్పుడు చెప్తాడు అసలు ఎందుకు కనపడాల్సి వచ్చింది, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేది మనం ఆలోచిస్తే, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఏమంటున్నాడు? అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానములు చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దాని తర్వాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను అన్నాడు. ఎవరి ద్వారా నియమింపబడింది? ఇప్పుడు ధర్మశాస్త్రం అంటే ఏంటి? వాక్యమే కదా. ఇప్పుడు ఈ వాక్యం వాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళాలి అంటే ఈ దేవదూతలను దేవుడు మధ్యవర్తులుగా వాడుకున్నాడు. అంటే ధర్మశాస్త్రం వారికి ఎందుకు ఇవ్వబడింది? లేఖనాలు ఎందుకు ఇవ్వబడ్డాయి? వాగ్దానాలు ఎందుకు ఇవ్వబడినాయి? ఎవరి ద్వారా ఇవ్వబడ్డాయి? పాత నిబంధనలో అంటే దేవుడు దేవదూతల ద్వారా వాళ్ళకి అప్పగించాడు, వాళ్ళకి నియమించాడు. ఎందుకు వాళ్ళు వచ్చింది? ఎందుకు? దేవుని మాటను చెప్పటానికి, దేవుని మాటను చెప్పటానికి. అబ్రహాం గారికి సువార్తను ప్రకటించారా లేదా? అబ్రహాం గారికి సువార్తను ప్రకటించారా లేదా? 3వ అధ్యాయం 8వ వచనం చూస్తారా? అదే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. దేవుడు విశ్వాస మూలంగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా నీ యందు
అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను అన్నారు. చూడండి, అబ్రహాం గారికి సువార్తను ముందుగా ప్రకటించారు దేవదూతలు వచ్చి. కానీ దేవుని మాటగా వీళ్ళు వచ్చి ప్రకటించారు. ఆ ప్రకటన వినటానికే, ఆ ప్రకటనను గ్రహించడానికే దేవదూతల ద్వారా మోషే గారికి కానివ్వండి, అబ్రహాం గారికి కానీ వాళ్ళు వచ్చి చెప్పటం అనేది జరిగింది. హెబ్రీయులకు రాసిన పత్రిక కూడా 2వ అధ్యాయం మొదటి నుంచి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కావున మనం వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలని. ఎందుకు అనగా దేవదూతల ద్వారా, మళ్ళీ వచ్చి చూడండి, దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా అన్నాడు. చూడండి, ఎందుకు దేవదూతల ద్వారా పలుకబడిన ఈ వాక్యాన్ని స్థిరపరచడానికి వాళ్ళు వచ్చారు. స్థిరపరచడానికి దానిని చేశారు. ఎలా స్థిరపరిచారు వాళ్ళు అంటే మార్క్స్ వార్త 16:15 అంటే వాళ్ళు బయలుదేరి వెళుచుండెను అన్న. చూడండి అక్కడ మార్క్స్ వార్త 16వ అధ్యాయం. మార్క్స్ వార్త 16వ అధ్యాయం. చదవండి. చూడండి 20 మార్క్స్ వార్త 16వ అధ్యాయం 20. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యము స్థిరపరచుచుండెను అన్నాడు. అంటే అపోస్తులు ఎప్పుడైతే వాక్యాన్ని ప్రకటించడానికి బయలుదేరారో వెనువెంట వారికి సహాయకుడిగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. అలా ఉన్నప్పుడు వాళ్ళు చేసిన సూచక్రియల వలన వాక్యం అనేది ఏమైంది? స్థిరపరచబడింది. అంటే ఇప్పుడు దేవదూతలు వచ్చినా, దేవుడు ప్రత్యక్షమై చెప్పినా, ఇవన్నీ కూడా దేన్ని స్థిరపరచడానికి? వాక్యాన్ని స్థిరపరచటానికి. అది క్రొత్త నిబంధన అయినా పాత నిబంధన అయినా ఏది చెప్పినా కానీ వాక్యాన్ని స్థిరపరచటానికి ఈ భూమి మీదకి దేవదూతల ద్వారా ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు. ఇక్కడ పలుకబడిన వాక్యాన్ని అంటే శిష్యుల ద్వారా వాక్యం అంతటా ప్రకటించబడింది, స్థిరపరచబడింది. ఎలా చెప్పగలం మళ్ళీ స్థిరపరచబడింది అని? అదే కొరింథీయులకి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 అంటాడు కదా, ఈ వాక్యము నమ్మదగిన పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది అంటాడు. అంటే కన్ఫర్మ్డ్ అయిపోయింది, స్థిరత్వం అయిపోయింది, పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది అంటాడు. కనుక వాక్యం అనేది స్థిరపడిపోయింది. ఇక నీకు మళ్ళా దేవదూతల ద్వారా లేదా పలుకబడిన మాటలు కానివ్వండి, మళ్ళీ ఇప్పుడు దర్శనాలు ఏమి చెప్పలేదని నీకు ఇప్పుడు దర్శనాలు కావాలి చెప్పండి. బైబిల్ పరిపూర్ణమైపోయింది కదా. ఇందులో ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదు. కలపకూడదు, తీసివేయలేనప్పుడు బైబిల్లో చెప్పలేని మాటలు మళ్ళీ నీకు ఎక్కడైనా చెప్తాడా? బైబిల్లో చెప్పలేని మాటలు నీకు ప్రత్యక్షంగా రాత్రి కళలోకి వచ్చి లేదా దర్శనాలకు వచ్చి దేవుడు నీతో మాట్లాడాల్సినంత అవసరత ఇప్పుడు లేదు. ఎందుకంటే అన్ని కూడా నీకు చెప్పేశాడు. దీని ప్రకారంగా నువ్వు బ్రతికి నా దగ్గరికి తిరిగి రావాలి అని శాసనం చేశాడు. కనుక ఇవన్నీ కూడా ఆలోచించి ఆ మాటల ప్రకారంగా మనం కూడా ఆలోచించుకోవాలి. కనుక ఇవన్నీ కూడా ఎవరు కూడా తీసుకోలేరు, ఇవన్నీ కూడా ఎవరు కూడా మాట్లాడలేరు. కనుక ఎవరు కూడా దేవుణ్ణి చూడలేదు. ఆ రోజుల్లో కావచ్చు, ఇప్పుడు కావచ్చు. ఎప్పుడు చూడనేరు. తిమోతి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో అసలు ఎవరును చూడరు, భవిష్యత్తులో చూడనేరడు అని అక్కడ కన్ఫర్మ్డ్గా చేశాడు. చూడండి, తిమోతి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం నుంచి వస్తారా? 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వర్షించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేడు.
ఎవడునూ చూడ నేరడు, భవిష్యత్తులో ఎవరు కూడా చూడ నేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావం కలిగి ఉండును గాక అన్నాడు. కనుక గతంలో పాత నిబంధనలోనైనా క్రొత్త నిబంధనలోనైనా ఎవరు కూడా దేవుణ్ణి చూడలేదు. భవిష్యత్తులో ఎవరైనా చూశారంటే మనం కూడా నమ్మకూడదు. చూడనేరడు అన్నాడు కదా. కనుక ఇక్కడ మనకి కన్ఫర్మ్డ్ అయింది. ఎందుకు చూడాలి దేవుణ్ణి? ఎందుకు వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి? ఎందుకు దర్శనం ద్వారానే నీతో మాట్లాడాలి? దర్శనం ద్వారా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ ఒక దైవ సేవకుడు వచ్చి దర్శనం ద్వారా నాకు రాత్రి దర్శనం ద్వారా నాతో దేవుడు మాట్లాడాడు అని అన్నారు అనుకోండి, ఒక కుటుంబం ఉందనుకోండి, ఈరోజు అంటే ఒక కుటుంబం ఉంటుంది. ఒక దైవ సేవకుడిగా ఈరోజు నాకు ఒక దర్శనం వచ్చింది అనుకోండి, ఫలానా వాళ్ళు ఇంటికి వెళ్ళండి, వాళ్ళు నీకు ఫలానా దర్శనం బాగా వస్తారనో, లేదా వివాహానికి సంబంధించిన కార్యక్రమం ఆ ఇంటి దగ్గర జరగాలి, రాత్రి నాతో దేవుడు మాట్లాడారని వెళ్ళారనుకోండి ఫలానా వాళ్ళ ఇంటికి. విశ్వాసులుగా వాళ్ళు చాలామంది ఈరోజు ఎలా ఉన్నారు? అమాయకంగా అయ్యగారికే దర్శనం వచ్చిందంటే చాలా అదృష్టవంతులు, మా ఇంటికి వచ్చాడని చెప్పి వాళ్ళకి చెప్పినవన్నీ చేసే కుటుంబాలు లేకపోలేదు ఈరోజు. కానీ తెలివైన వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, దైవ సేవకుడిగా నీకు వచ్చింది ఒక దర్శనం, విశ్వాసిగా నాకు కూడా రావాలి కదా, సింక్ అవ్వాలి కదా ఈ దర్శనం కూడా నాకు. అయ్యా ఫలానా పాస్టర్ గారు వస్తాడు, ఆ పాస్టర్ గారు వచ్చినప్పుడు మీరు ఆయనకి రాజభోగాలు చేయండి, మర్యాదలు చేయండి, ఆయన చెప్పినవి వినండి అని చెప్పి నాకు దర్శనం రావాలిగా. నాకు రాకుండా నీకే వచ్చి ఇక్కడ చెప్తే నమ్మమన్నాడా వద్దన్నాడా దేవుడు? దానికి ఎగ్జాంపుల్గా ఏం తీసుకుంటావు? దానికి ఎగ్జాంపుల్గా పేతురు గారు, కొర్నేలి గారు ఇద్దరు 10వ అధ్యాయంలో మనకు కనిపిస్తారు. ఇక్కడ ఏం చెప్పాడు కొర్నేలికి? చూడండి ఒక మాట అక్కడ, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం. అక్కడ కొర్నేలితో ఏం చెప్తున్నాడు సందర్భం? 3 నుంచి చూద్దాం. పగలించుమించు 3 గంటల వేళ దేవదూత అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడాను. ఇది కూడా పగలే. అతడు దూత వైపు తేరు చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థన నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి, ఇప్పుడు నువ్వు యొప్పేకు మనుషులను పంపి అన్నాడు. కొర్నేలితో ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు నువ్వు యొప్పేకు మనుషులను పంపి, ఏమన్నాడు? పంపి పేతురును మారు పేరు గల సీమోనును పిలిపించుము అని ఇక్కడ చెప్పాడు. ఇప్పుడు కొర్నేలి వెళ్ళి కొర్నేలి ఒక మనుషులు పంపించి, ఇక్కడ పేతురు గారు ఎవరు? యొప్పేలో పేతురు గారు ఉన్నారంట. పేతురు గారు ఎవరు? పలానా వ్యక్తి. అక్కడికి వెళ్ళి ఏమన్నా మీ అయ్యగారు పిలుస్తున్నారు రమ్మన్నారు అనుకో, పేతురు ఏమన్నా అమ్మాయికుడా వెంటబడిపోవటానికి? అక్కడ సింక్ కాదు కదా. అప్పుడు ఏం చెప్పాడు? పరిశుద్ధాత్మ ద్వారా మరలా అక్కడ కనిపిస్తుంది. 18 చదువు. పేతురును మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనమందు యోచించుచుండగా ఆత్మ ఇదిగో 3 మనుషులు నిన్ను వెతకచున్నారు అని పేతురుకు చెప్పాడు. పేతురు మళ్ళా ఏమనుకుంటాడో కన్ఫ్యూజ్ అయిపోతాడో అని చెప్పి ముందుగానే చెప్తున్నాడు దర్శనమందు. పేతురు నీ గురించి 3 మనుషులు వస్తారు, ఆ మనుషులు చెప్పినట్లుగా చేయండి. 20 వచనం చూస్తారా? 20 వచనం. ఆ 3 మనుషులు నిన్ను వెతకుచున్నారు, నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక. ఏమండి? సందేహింపక. ఎప్పుడు సందేహం అయిపోతుంది? ఎవరన్నా పాస్టర్ గారు వచ్చి దర్శనంలో నాకు వచ్చింది 1,00,000 రూపాయలు మీ ఇంట్లో నుంచి ఇవ్వమన్నాడు అనుకోండి, సందేహం వస్తుందా? ఎవరికి వస్తుంది అది సందేహం? చెప్పండి. బైబిల్ తెలిసిన వాళ్ళకి సందేహం వస్తుంది, నీకు రాటువంటి అని. ఇక్కడ కూడా పేతురు గారు అలాగే అనుకుంటాడేమో, సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను అన్నాడు. ఇప్పుడు కన్ఫర్మ్ అయిందిగా, 2 కనెక్ట్ అయిందిగా. పేతురు గారికి 3 వస్తారని చెప్పాడు, కొర్నేలికి నువ్వు 3 పంపించి యొప్పేలో పలానా పేతురు గారు ఉంటాడు అతన్ని పిలిపించుకొని రమ్మని చెప్పాడు. ఇప్పుడు వీరిద్దరూ నమ్మడానికి శక్యమైంది, వాక్యానుసారంగా మాట్లాడవచ్చు. ఒకరికే దర్శనం వచ్చి ఇంకొకరికి రాకపోతే అదేంటి? కల్పన కథలు లేదా బైబిల్కి భిన్నంగా మాట్లాడటం. ఒకరికి ఈరోజు దర్శనాలు, అసలు దర్శనాలే రావు ఈరోజు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారితోనే చివరి దర్శనం అది. అపోస్తలుడైన పౌలు గారితో చివరిసారిగా అతనికి దర్శనం వచ్చింది, ఇంకెవరికి
రాదు అని చెప్పాడు. ఎలా చెప్పాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3-4 వచ్చిన ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడిన సంగతి మీకు మునుపు సంక్షేపంగా వ్రాసితని. దేవదర్శనము క్రీస్తు మర్మం గురించి అంటే రాయన రహస్యాలు అంటే దేవదర్శనం వలన నాకు తెలియపరచబడింది, నాకు అంతా చెప్పేశాడు దర్శనంలో. నేనేం చేశానంటే దానిని సంక్షేపంగా వ్రాసితిని. మీరు ఇప్పుడు ఏం చేయాలి? గదిలో కూర్చొని ప్రార్థన చేయకూడదు. దర్శనం రావాలి, దేవుడు కనపడాలి, ప్రత్యక్ష కావాలి, ఎలా మాట్లాడాలో ఏందో, తెల్ల గౌను వేసుకుంటాడో పెద్ద గౌను వేసుకుంటాడో, ఎలా మనం ప్రార్థనలో ఉండకూడదు. ఇప్పుడు నువ్వేం చేయాలి? పౌలు గారు అంటున్నాడు ఏం చేయాలి? 4 మీరు నాకు వచ్చింది కదా దర్శనం, దాన్ని మీకు రాశాను. మీరు దానిని చదివిన దానిని బట్టి, మీరు ఆ చదివిన దాన్ని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. అర్థమైంది మీకు? దర్శనం అయితే నాకు వచ్చింది. ఆ దర్శనం వల్ల దేవుడు నాకు దర్శనం చూపించాడు, నేను రాశాను, మీకు దానిని పంపిస్తున్నా. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మీకు దర్శనాలు ఏమి రావు. మీరు నేను రాసిన దానిని చదువుకొని జ్ఞానాన్ని గ్రహించుకొనగలరు అన్నాడు. ఇప్పుడు మనకు చదివితే జ్ఞానం వస్తుందా? దేవుడు వచ్చి మాట్లాడతాడా మనతో? దేవుడు వచ్చి కనపడతాడా మనతో? దేవుడు కనపడడు, మనతో మాట్లాడాల్సిందంతా కూడా పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడేశాడు. చివరితో క్రీస్తు ద్వారా కూడా హెబ్రీ పత్రిక చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమును నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా ఒకనాడు ప్రవక్తలతో మాట్లాడాడు, మన పితరులతో మాట్లాడాడు. అలాగే మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మాట్లాడతాడేమో ఎదురు చూద్దాం అనేది ఏం లేదు. మాట్లాడేశాడు అన్నీ. పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలతో కలిగిన ఈ వాక్యంతో అన్నీ కూడా మాట్లాడేశాడు. ఇప్పుడు సపరేట్గా మాట్లాడాల్సిన అంత అవసరం ఏమీ లేదు. కనుక వాక్యం పరిపూర్ణమైనది. ఆ వాక్యాన్ని మనం గ్రహించుకోగలగాలి, చదువుకోవాలి, ఆ జ్ఞానాన్ని కలిగి మనం జీవించాలి. యెషయా గారికి దర్శనం వచ్చింది, 1వ అధ్యాయం 1వ వచనం. యెహెజ్కేలు గారికి దర్శనాలు వస్తాయి. దేవుడు ఆ రోజు ప్రత్యక్షంగా వాళ్ళతో దేవదూతల ద్వారా మాట్లాడాడు. వాళ్ళతో మాట్లాడాడని మళ్ళీ ఇప్పుడు మనకు దర్శనాలు ఇవ్వాల్సిన అవసరత లేదు. ఒకవేళ దర్శనం ద్వారా నాకు దేవుడు కనిపించాడు అంటే అది అబద్ధ బోధ, వాక్యానుసారమైనది కాదు అని మనం తెలుసుకోవాలి. ఒకనాడు యోవేలు గ్రంథంలో చెప్పిన మాట, ప్రవచనాలు ఎలా ఉంటాయి, నెరవేర్పు ఎలా జరిగింది, ఈ ఆలోచనలు కూడా ఉండాలి. యోవేలు గ్రంథంలో ఏం చెప్తాడు? అక్కడ యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో 28వ వచనం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనం. కనిపించిందమ్మా? కనిపించి చదవండి. ఆ తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూదురు. అది ప్రవచనం నెరవేరింది. అంతే కదా? ఎక్కడ నెరవేరింది ఆ ప్రవచనం? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 17వ వచనం అంటాడు కదా, అదే మాటలు. అంటే 1వ శతాబ్దానికే సంఘం ప్రారంభంలోనే ఈ దర్శనాలు వచ్చేసే, వాళ్ళు మాట్లాడారు, పరిశుద్ధాత్మ ప్రేరణ వచ్చాడు. చూడండి, అది అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 17వ వచనంలో
ఇవన్నీ కూడా అంత్య దినములు కదా మనవి. అంత్య దినముల యందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదరు, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులు దర్శనమును కలుగును, మీ వృద్ధులు కలలు కందరు. ఆ దినములలో నా దాసుల మీద నా దాసురాండ్ర మీద నా ఆత్మను కుమ్మరించేది కనుక వారు ప్రవచించెదరు అన్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా యోవేలు గారికి చెప్పారో, ప్రవక్త కదా కనుక ఆ ప్రవక్త చెప్పినట్లుగా అపోస్తల కార్యాల్లో అందరి మీద ఆత్మ కుమ్మరింపబడింది. వాళ్ళు ఏం చేశారు? ప్రవచించెదరు. వాళ్ళకి దర్శనాలు కలిగాయి. కనుక ఇవన్నీ కూడా వాక్యానుసారంగా ఉన్నాయి. ఇక తర్వాత ఎక్కడ జరిగాయి? ఎక్కడ కూడా దర్శనాలు వచ్చినట్లుగా లేదు. అపోస్తలుడైన పౌలు గారితో ముగించడం అనేది జరిగింది. కనుక ఈరోజు దర్శనాలు జరిగాయని, దర్శనాలు ఉన్నాయని, లేదా దర్శనాలు జరుగుతాయి అని అనుకుంటే అది వాక్యానుసారం కాదు, వాక్యానికి భిన్నమైన బోధ, తలుపు చేరిపేడి బోధ, దాన్ని అతిక్రమించిన బోధ. అంటే వాక్యాన్ని అతిక్రమించారు, అందుకే అతిక్రమించకూడదు అన్నాడు. హద్దు ఉంటుంది వాక్యానికి లేదా లేఖనాలకి. ఎందుకంటే ఈ లేఖనాలు దాటిపోకూడదు. లేఖనాలు ఏముంది? లేఖనముల యందు మీకు నిత్య జీవం. ఈ లేఖనాలు ఎప్పుడైతే అతిక్రమించామనుకోండి మనకు నిత్య జీవం లేదు. మనకు ఆధారం ఏంటి? ఈ లేఖనాలే, ఈ వాగ్దానాలే. వాటి ప్రకారంగా మన బ్రతుకులు మార్చుకుంటుంటే వెళ్తే మనకి పరలోకం. లేకపోతే మనందరం కూడా ఆ తప్పుడు బోధల్లోనికి ఏంటి వాక్యానుసారంగా లేని బోధల్లోనికి మనం అలానే అన్వయించుకోనుకోండి, మనం కూడా గుడ్డివాడు త్రోవ చూపినట్లే, వాడు వెనకెళ్ళి వెళ్తే త్రోవ చూపిన. అనేక లేఖనాలను అపార్థం చేసుకుంటారు అన్నారు చదువు లేని వాళ్ళు. ఈరోజు చదువు లేని వాళ్ళు కదండి లేఖనాలను అపార్థం చేసుకుంటారు. చూసి ముగించుకుందాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, క్షమించండి 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. వీటిని గురించి తన పత్రికలన్నిటిలో బోధించున్నాడు ఎవరో అపోస్తలుడైన పౌలు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులు అంటే ఎవరు? చదువు లేని వాళ్ళు. వీటిని పత్రికలని విద్యావిహీనులను, అస్థిరులైన వారు. అస్థిరులు అంటే స్థిరత్వం లేని వాళ్ళు, బేస్ లేని వాళ్ళు, విశ్వాసం లేని వాళ్ళు. అంటే ఇక్కడికి వచ్చి ఒక బోధ, వేరే డినామినేషన్లకు వచ్చి వేరే బోధ. అది కరెక్ట్ అంటే అది కరెక్ట్ అంటారు, ఇక్కడికి వచ్చి ఇది కరెక్ట్ అంటే ఇది కరెక్ట్ అంటారు. అంటే స్థిరత్వం ఉండదు, అంటే బేస్ అనేది సరిగా ఉండదు, లేఖనాలు యందు పట్టుండదు. కనుక విద్యాహీనులు అంటే చదువు లేని వాళ్ళు. గతంలో అందరూ ఎక్కువగా చదువు లేని వాళ్ళు కదండి. ఈరోజు దైవ సేవకులు అందరూ చదువు లేని వాళ్ళు ఎక్కువగా. ఈరోజు సమాజం ఎలాగుంది చాలాసార్లు చెప్పాను కదా. అవునండి, ఈరోజు సమాజం ఎలాగుంది అంటే ఒక 5వ తరగతి 6వ తరగతి ఫెయిల్ అయిన దైవ సేవకుడు పాస్టర్ గారు అనొచ్చు. పాస్టర్ గారు ఒక 500 మందికి వాక్యం చెబుతుంటారు. అక్కడ కూర్చునే వాళ్ళు ఎవరో తెలుసా? డిగ్రీలు పాస్ అయి ఉంటారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు, లేదా IPS IASలు కూడా ఉంటారు అక్కడ. విద్యాహీనులు బోధిస్తుంటే విద్యను అభ్యసించిన వాళ్ళు, ఉద్యోగాలు చేసేవారు అక్కడ వింటూ ఉంటారు. అతను చెప్పిందే రైట్ అంటూ ఉంటారు. రైట్ అంటే వాళ్ళకి తెలియదు కదా. ఒక బోధకుడు లేదా ఇప్పుడు పూజారులకు ఎలాగైతే వాళ్ళని తెచ్చి మనం ఏదైతే కార్యక్రమం చేసుకొని వెళ్ళి పంపిస్తామో అలాగే ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవటం అనేది ఒక అలవాటు. దైవసేవకుడు కాబట్టి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవడం అనేది వాళ్ళ ఉద్యోగంలోనూ లేదా వ్యాపారంలోనూ వాళ్ళ పనుల్లోనూ ప్రార్థన చేసుకుంటే బాగుంటుంది. కనుక దర్శన భాగాలు వేయటం. ఈ లేఖనానుసారంగా ఉన్నాయా లేదా పరిశీలించే వాళ్ళు ఎవరు లేరు. ఏదో ఆదివారం అట్లా వెళ్ళి రావటానికే ఉపయోగపడతాయి. ఇంకా విద్యాహీనులను ఇంకెవరు ఉన్నారు అక్కడ? అస్థిరులు, స్థిరం లేని వాళ్ళు, తక్కిన లేఖనములను అపార్థం అంటే ఏంటి? అపార్థం అంటే ఏంటి? అంటే ఇది కరెక్ట్ కాదు, దీనికి ఏదే విధంగా ఉంది, అపార్థం చేసుకుంటారు. మనం ఏదైతే నిజం చెప్పామో వాళ్ళు అది కాదే అని అపార్థం చేసుకొని చెప్పడం చూడండి. అటు మన లోకంలో చూస్తే కుటుంబాలు కూడా పాడైపోతాయి, చదువుల్లో కూడా పాడైపోతాయి. అంటే
ప్రతిదీ కూడా అపార్థం చేసుకుంటారు. ఇప్పుడు ఎవరో చదువు లేని వాళ్ళు, అస్థిరులు అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థం చేయును అంటే సొంత నాశనానికి గురైపోతారు. అంటే వాళ్ళ ఆత్మకు వాళ్ళే నమ్మకం లేదు. వాళ్ళ ఆత్మ సరిగా పరలోకం చేరిద్దా లేదనేదా నమ్మకం కూడా లేదు. కనుక ఇలాంటివన్నీ కూడా మనం విద్యాహీనులుగా, అస్థిరులుగా మనం ఉండకుండా జ్ఞానాన్ని నేర్చుకొని, జ్ఞానాన్ని మనం సంపాదించుకొని, ఆ పాండిత్యాన్ని సంపాదించుకొని మన ఆత్మను మనం రక్షించుకునేవారుగా, లేఖనాలను పరిశోధించేవారుగా, మన ఆత్మలను మనం రక్షించుకుంటూ, మన కుటుంబాలను కూడా రక్షించుకుంటూ, మన కుటుంబాలతో పాటు అనేకులకు మాదిరికరంగా ఉండాలి అంటే మనం బైబిల్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. లేఖనాలను మనం గట్టిగా పట్టుకోవాలి. ఆ లేఖనం ప్రకారంగా మనం నడుచుకుంటున్నామా లేదా అనేది పరిశీలించాలి. కనుక ఈరోజు దర్శనాలు ఉన్నాయి అని చెప్పగలిగిన మనం నమ్మటానికి యేసుక్రీస్తు వారు ఏమన్నారు? మీరు ఏమి వినుచున్నారో దానిని జాగ్రత్తగా చూచుకొనుడి అన్నాడు. అంటే వినేదంతా మంచిదిగా, వినేదంతా కరెక్ట్ కాదు, నిజం కాదు. అబద్ధ బోధలు ఉన్నాయి, అబద్ధ